హలో అండి, వెల్కమ్ టు ఐరేజ్ ఇన్స్టిట్యూట్. సో 6th జూలై సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ మనం ఈ సెషన్లో డిస్కస్ చేసుకుందామండి. సో ఆల్మోస్ట్ ఇఫ్ యూ కుడ్ కన్సిడర్ దట్ ఇవన్నీ కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ అని మనం చెప్పొచ్చు. అంటే లైక్ వెరీ ఫ్యాక్ట్ క్వశ్చన్స్ ఈసారి మనకి ఈ షిఫ్ట్లో మనకి రావడం జరిగింది. విల్ సీ హూ ఇస్ ద ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ who won silver medal in 2016 Rio Olympics. Very important అండి. షీ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ అనమాట, గుర్తుపెట్టుకోండి. సో సిల్వర్ మెడల్ రావడమే కాదు, సో ఫస్ట్ ఇండియన్ కూడా. సో 2016లో మనకి ఎవరు అంటే పివి సింధు గారు. సో ఆల్మోస్ట్ మనకి చాలా వరకు ర్యాలీస్ చేయడం కానీ నరేంద్ర మోదీ గారు అప్రిషియేట్ చేయడం, సో ఆల్మోస్ట్ చాలా ఒక పండుగలాగా సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ ఇఫ్ యూ కుడ్ కన్సిడర్ దట్ సాక్షి మాలిక్ గారికి కూడా షీ గాట్ బ్రాంజ్ మెడల్. ఓకే, సో సేమ్ థింగ్ మీద సో గుర్తుపెట్టుకోండి. సో ఈవెన్ మీరు చూసుకుంటే సాక్షి మాలిక్ మీద క్వశ్చన్ వచ్చింది. ఓకే, సో అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్సే మనకి జనరల్గా అడుగుతున్నారు అనే విషయం అయితే మీకు ఐడియా రావాలి. సో అప్కమింగ్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో సో వాళ్ళు ఆ ఏరియాస్ మీద కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయాలి అని చెప్పచ్చు. హూ ఈజ్ ద గార్డియన్ ఆఫ్ పబ్లిక్ పర్స్? వెరీ ఇంపార్టెంట్ అండి. కంట్రోలర్ ఆడిటర్ జనరల్స్ వెరీ ఇంపార్టెంట్. సో కంట్రోలర్ ఆడిటర్ జనరల్కి సంబంధించి ఇంకా అపాయింట్మెంట్స్ కానీ టెన్యూర్ కానీ, ఓకే, సో ఆరల్స్ ఎలిజిబిలిటీ కానీ రిపోర్ట్స్ ఎవరికి సబ్మిట్ చేస్తారని కానీ ఇలాంటివన్నీ కూడా మనకి జనరల్గా అడిగే ఛాన్స్ అనేది ఉంటుంది. సో గార్డియన్ ఆఫ్ ద పబ్లిక్ పర్స్ బికాస్ ఎందుకు అంటారు అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్లీ ఎవ్రీ రూపీ, ఓకే, సో ప్రతి రూపాయికి కూడా మనకి అకౌంటబిలిటీగా, అంటే ప్రతి దానికి కూడా పారదర్శకంగా చాలా ట్రాన్స్పరెన్సీతో ప్రతి దానికి లెక్కలు చెప్పే మనకి డ్యూటీ అనేది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ పైన ఉంటుందండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద గార్డియన్ ఆఫ్ ద పబ్లిక్ పర్స్. వెరీ ఇంపార్టెంట్. హూ రోట్ ద సాంగ్ సందేశీ ఆతే హే డెడికేటెడ్ టు సోల్జర్స్? ప్యాట్రియాటిక్ సాంగ్స్ జనరల్గా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఆర్ట్స్ డొమైన్లో ఇఫ్ యూ కుడ్ కన్సిడర్ కొన్నిసార్లు క్లాసికల్ మ్యూజిక్ మీద, కొన్నిసార్లు కర్ణాటిక్ మ్యూజిక్ మీద ఇలాగా కొన్ని అడిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కానీ బట్ జనరల్గా ఏదైనా అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటే అవుట్ ఆఫ్ ద ఆర్ట్స్ మనకి అడిగినప్పుడు సో ప్యాట్రియాటిక్ సాంగ్స్ మీద చాలా ఇంపాక్ట్ చాలా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ సోల్జర్స్ మీద కాబట్టి సో డెఫినెట్లీ ఒక ప్యాట్రియాటిక్ ఫీలింగ్తోనైనా ఖచ్చితంగా అది ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. అండ్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఒక సాంగ్ చదివేటప్పుడు జస్ట్ ఆ సాంగ్ ఎవరు రాశారు అనేది ఒక ఆర్డర్లోని, ఓకే, సో మళ్ళీ సెపరేట్గా ఎవరు డైరెక్ట్ చేశారు, ఎవరు మ్యూజిక్ ఇచ్చారు అలాగా అంతా చదవద్దండి. సో ఒక సాంగ్ని పర్టికులర్గా ఎవరు రాశారు, ఎవరు కంపోజ్ చేశారు, ఎవరు మ్యూజిక్ ఇచ్చారు, ఎవరు డైరెక్ట్ చేశారు, దట్ లింక్ బేస్ దట్ యూ హ్యావ్ టు రీడ్ అని ఆ టిప్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. అదర్వైజ్ యూ విల్ టెన్ టు కన్ఫ్యూజ్ అండి. సో చాలా ఫ్యాక్ట్స్ లాగా మీకు అనిపిస్తాయి కన్సాలిడేట్ చేసుకుని చదవకపోతే. హూ రోట్? ఓకే, సో ఎనీవే ఎవరైతే రాశారండి సో ఆన్సర్ వాస్ ఓకే, సో జావేద్ అఖ్తర్. ఓకే, సో కంపోజ్డ్ బై అను మాలిక్ అండ్ సంగ్ బై రూప్ కుమార్ రాథోడ్ అండ్ సోనూ నిగమ్. సో డైరెక్టెడ్ బై జేపీ దత్తా గారు. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? రైట్. ఓకే, సో ఇవన్నీ అడగలేదు, జస్ట్ రైటర్ అడిగారు. బట్ అప్కమింగ్ ఎగ్జామినేషన్స్లో ఇవి అడుగుతారేమో అని చెప్తున్నాను అనమాట. ఓకే, సో వాట్ ఈస్ గ్రీన్ రెవల్యూషన్? సో గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏంటి అంటే సో వీ నో దట్ ఇట్ ఈస్ ఫర్ అగ్రికల్చర్ ఫుడ్ ప్రొడక్షన్ అనేది పెంచడం కోసం తీసుకున్నటువంటి ఒక విప్లవాత్మక నిర్ణయం అని చెప్పొచ్చండి. సో సైమిల్టేనియస్లీ మీరు ఇవి కూడా నేర్చుకోండి. బ్లూ రెవల్యూషన్ అనేది ఆక్వా ప్రొడక్ట్స్, ఈ చేపలు రొయ్యలు పెంపకం ఇలాంటి వాటి మీద మెయిన్గా జరిపినటువంటి విప్లవం అనమాట రెవల్యూషన్. సో వైట్ రెవల్యూషన్ ఇస్ ఫర్ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ మీద. ఓకే, సో గోల్డ్ రెవల్యూషన్ అనేది హనీ అండ్ హార్టికల్చర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ కోసం జరిగినటువంటి థింగ్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఎకానమీలో చాలా ఇంపార్టెంట్ అండి. ఎకానమీలో నాట్ ఓన్లీ దిస్ టైప్ అండి, అంటే అగ్రికల్చర్ ప్రిడామినెంట్గా ఏ ఏరియాలో అంటే లెట్స్ సే అన్ని పంటలు అన్ని చోట్ల పండవు కదా, మనకు తెలుసు కదా. సో అలా ఏ రీజియన్లో ఏ క్రాప్ పండుతుంది, ఓకే, సో ఏ సాయిల్ టైప్ అనేది దానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఆర్ క్లైమేటిక్ కండిషన్స్ మీద, ఓకే, సో ఇలాంటి వాటి మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయండి. అండ్ ఇలాంటి వాటి అన్నిటి మీద కూడా రేదర్ దాన్ ఆఫ్ దిస్ క్వశ్చన్ ఆన్సర్ సెక్షన్లో కావంటే సో అవి ఫర్దర్గా కూడా రైట్ బిఫోర్ ఎగ్జామినేషన్ మీకు అవి హెల్ప్ఫుల్గా ఉండడం కోసం వీ విల్ మేక్ షూర్ దట్ అలాంటి టాపిక్స్ మీద వీ విల్ మేక్ వీడియోస్ అండి. బికాజ్ ఆర్ ఆబ్జెక్టివ్ ఇస్ అట్ ఎనీ కాస్ట్ మీరు ఎగ్జామినేషన్లో ఫ్రీగా కంఫర్టబుల్గా ఆ టాపిక్స్ పైన క్లియర్ అవి ఎగ్జామ్ పైన అవి రాసి అంటే మంచి మార్క్స్ అటెంప్ట్ చేసి అండ్ ఎగ్జామ్ క్లియర్ చేసి అల్టిమేట్గా మీరు ఒక మంచి పొజిషన్లో ఉండడం
మా ఆబ్జెక్టివ్ కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామినేషన్కి సంబంధించి ఎనీవే సిలబస్ కవరేజ్లో అంత చేసినప్పటికీ కూడా బట్ స్పెషల్గా రైట్ బిఫోర్ ఎగ్జామినేషన్ హౌ టు క్విక్లీ రివైజ్ అనే దాని మీద బికాస్ ఇట్ ఈస్ అన్ ఎలాబరేటివ్ టాపిక్ కాబట్టి అగ్రికల్చర్ అనేది సో యూనో బై కవరింగ్ ఆల్ ద జీనస్ అన్నీ కూడా కలిపి మనం ఒక వీడియో చేసుకుందాం హూ ఈస్ నోన్ యాజ్ అ గ్రాండ్ ఓల్డ్ మెన్ ఆఫ్ ఇండియా సో ఆన్సర్ వాస్ దాదాబాయి నవరోజీ సో వెరీ ఇంపార్టెంట్ పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియాలో మీరు చదువుకుని ఉంటారు ఓకే సో ద కాంట్రిబ్యూషన్ that moderates extremists okay so Gandhians everyone okay so ikkada not of only moderates only so even meer extremists lo manaki Lal Bal Pal untaru so moderates lo kuda so very important personalities which were actually contributed a lot for the growth of INC gaani okay so manaki like if you could consider that Minto Morley ki reforms ki mundu కానీ ఆరెల్ స్వదేశీ మూమెంట్కి ముందు జరిగినటువంటి అంటే లైక్ కౌన్సిల్స్ యాక్ట్ ఓకే సో ఇలాంటివన్నీ తీసుకొచ్చినప్పుడు ద రోల్ ప్లేడ్ బై ఐఎన్సీ విచ్ వాజ్ యాక్చువల్లీ బీన్ మూవ్డ్ బై మోడరేట్స్ కదా సో మోడరేట్స్ లేకుండా అంత ప్రగతి అనేది మనకి సాధ్యపడే ఛాన్స్ అసలు లేదండి బట్ వాళ్ళు ఒక బేస్ అనేది అయితే వేయడం జరిగింది సో దెన్ ద ఎక్స్ట్రీమిస్ట్ హ్యావ్ వైడర్లీ డిడ్ ఇట్ ఓకే సో చాలామంది హిస్టోరియన్స్ చెప్తూ ఉంటారు మోడరేట్స్ డిడ్ నాట్ అచీవ్ ఎనీథింగ్ అని సో అన్లెస్ మనం అసలు ఆ బ్రిటిష్ కౌన్సిల్లోకి ఎంటర్ అవ్వగలిగాము అంటే బికాస్ ఆఫ్ ద మోడరేట్స్ కదా ఓకే సో బికాస్ ఆఫ్ ద ఎఫర్ట్ ఓకే సో మనకి యూనో 3 పీస్ కాన్సెప్ట్ ఓకే సో ఇలా ఈ కాన్సెప్ట్ మీద కానీ సో ఎనీవే ద ద అప్రోచ్ మే బీ డిఫరెంట్ బట్ ఎనీవే ద కాంట్రిబ్యూషన్ ప్లేడ్ బై ద మోడరేట్స్ ఇస్ ఖచ్చితంగా ఉంది అండి సో అది మాత్రం ఎవరు కూడా డినై చేయలేని ఫ్యాక్ట్ బట్ ఎనీవే సమ్ హిస్టోరియన్స్ మే నాట్ సాటిస్ఫై అబౌట్ ద రోల్ ప్లేడ్ బై దెమ్ అది వేరే విషయం బట్ ఎనీవే ఆ పర్సనాలిటీస్ ఎవరు అనే విషయం మీద ఖచ్చితంగా అంటే ఎవరు మోడరేట్స్లో చాలామంది ఉంటారు కదా సో వాళ్ళందరి పేర్లు కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి అట్లీస్ట్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ గుర్తుపెట్టుకోండి అండ్ కొన్నిసార్లు ఆ మోడరేట్స్ రాసినటువంటి పుస్తకాల మీద కూడా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుందండి గుర్తుపెట్టుకోవాలి ఓకే సో ఇఫ్ ద క్వశ్చన్ ఆస్క్డ్ ఆన్ ఐరన్ మ్యాన్ ఓకే సో ఆన్సర్ ఏంటని అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఆ పేరు ఎలా ఐ మీన్ ఐరన్ మ్యాన్ ఎలా వచ్చింది ఆ టైటిల్ అంటే వీ నో దట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్ ఓకే సో అప్పుడు కానీ సో ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ని మర్జ్ చేసేటప్పుడు కానీ ద రోల్ ప్లేడ్ బై సర్దార్ వల్లభాయ్ పటేల్ వాజ్ నెక్స్ట్ లెవెల్ అవునా సో మీరు కూడా ఆ విషయంలో అంగీకరించాల్సిన విషయమే అనమాట సో మీరు చూసుకుంటే ఆపరేషన్ క్యాటర్పిల్లర్ ఆపరేషన్ పోలో వాట్ ఎవర్ దట్ యూ నేమ్ బట్ ఎనీవే సో అసలు ఒక గూస్ బంప్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట తెలంగాణ మూమెంట్ చదివినప్పుడు అవునా సో తెలంగాణ హిస్టరీ తెలంగాణ మూమెంట్ ఐ లవ్ దట్ సబ్జెక్ట్ అండి సో జనరలీ అంటే వెన్ ఎవర్ ఐ ఫీల్ లైక్ నాట్ రీడింగ్ ఆర్ చదవాలనిపించలేనప్పుడు కానీ ఆర్ ఎల్స్ అంటే ఏదైనా సినిమా చూసినంత ఫీలింగ్ వచ్చే పుస్తకాల్లో నాకు ఇష్టమైన పుస్తకాలు తెలంగాణ హిస్టరీకి సంబంధించినటువంటి పుస్తకం ఐ రీడ్ అనమాట సో ఎందుకంటే అంత ఆ సబ్జెక్ట్లో కూడా సో మనకి ఎవ్రీ టైం వెన్ ఎవర్ మీరు గుర్తుపెట్టుకోండి ఎవ్రీ టైం మీరు చదవండి కొత్త కాన్సెప్ట్ కొత్తగా అనిపిస్తుంటుంది మనకి తెలిసినవే అయినా ఆ ఉద్యమాలు కానీ ఓకే సో ఆ చైన్ కానీ ఓకే సో ఆ పీపుల్ ఎఫర్ట్స్ కానీ సో వాళ్ళ పోరాటాలు కానీ సో వాళ్ళ డెడికేషన్ కానీ సో చాలా చాలా మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు మనం నిజంగానే ఒక విప్లవంలో మనం వెళ్తున్నామో మనమే ఉన్నామేమో అన్న ఫీలింగ్ అయితే వస్తుందండి గుర్తుపెట్టుకోండి ఈవెన్ గ్రూప్స్ వాళ్ళకి చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది యాక్చువల్లీ మనకి ఎనీవే అలాంటి తెలంగాణ మూమెంట్కి సంబంధించి కూడా ఇంపార్టెంట్ ఇయర్స్ ఇంపార్టెంట్ ఫేజర్ ఆర్డర్ కూడా మనం గుర్తుపెట్టుకుందాం ఓకే సో ఎనీవే యాజ్ ఆఫ్ నౌ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఐరన్ మ్యాన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అని గుర్తుపెట్టుకోండి సో తేరా తాలి అ ఫోక్ డాన్స్ ఈస్ అసోసియేటెడ్ విత్ విచ్ ఇండియన్ స్టేట్ ఓకే సో ఆన్సర్ ఏంటని అంటే సో ఆన్సర్ వాజ్ రాజస్థాన్ సో రాజస్థాన్ యొక్క ఫోక్ డాన్స్ యొక్క పేరు అనమాట అది ఓకే గుర్తుపెట్టుకోండి రైట్ నెక్స్ట్ వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ వేవ్ లెంత్స్ ఆఫ్ లైట్ విజిబుల్ టు హ్యూమన్స్ ఓకే వెరీ ఇంపార్టెంట్ అండి సో ఆన్సర్ విత్ 400 to 700 నానోమీటర్స్ అండి గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ ఆల్మోస్ట్ హ్యూమన్స్ అండ్ యానిమల్స్ వుడ్ బీ ఆఫ్ సిమిలర్ రేంజ్ ఆఫ్ విజిబిలిటీని ఉంటుంది ఇఫ్ ద క్వశ్చన్ ఈజ్ ఆన్ ప్లాంట్స్ ఒకవేళ ప్లాంట్స్ అడిగితే కొద్దిగా దేర్ మైట్ బీ అ ఛాన్స్ ఓకే సో అడిగితే మాత్రం సో ఆన్సర్ వుడ్ బి సో కొద్దిగా మారుతుందండి 380 to 740 నానోమీటర్స్గా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఓకే సో ఆన్సర్ ఇది సో వెన్ డిడ్ ద ప్రెసిడెంట్ సైన్ ద కాంపిటీషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2023
కాంపిటీషన్ యాక్ట్ అంటే ఏంటో తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి. కాంపిటీషన్ యాక్ట్ అంటే ఏంటి అని అంటే ట్రేడ్ మొనోపోలీ, అంటే మార్కెట్లో ఎప్పుడు ఒక్కరే ఉండాలి. మొనోపోలీ తెలుసు కదండి మన టైప్స్ ఆఫ్ మార్కెట్స్, మొనోపోలీ, మొనోపోలిస్టిక్, ఆలిగోపోలీ. ఓకే, సో ఇలా ఉంటాయి కదా, సో వెరీ ఇంపార్టెంట్. సో ఆ దాంట్లో మోనోపోలీని స్టాప్ చేయాలి, అంటే కేవలం ఒకడే అమ్మాలి, ఎక్కువ మంది కొనుక్కోవాలి, అప్పుడు ఆబ్వియస్లీ వాడు చెప్పిన రేట్కి మనం కొనుక్కోవాలి కదా. సో దట్ ఈస్ ద టైప్ ఆఫ్ మార్కెట్ విచ్ మోనోపోలీ టెల్స్ అనమాట. సో అలాంటివన్నీ అరాడికేట్ చేయాలి. సో కాంపిటీషన్ అనేది ప్రమోట్ చేయాలి. సో దట్ ఈస్ ద జనరలీ అది మనకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో రీసెంట్ అమెండ్మెంట్స్కి సంబంధించి ఇఫ్ యూ కుడ్ కన్సిడర్ దట్ ఎకనామిక్స్లో ఈ మార్కెట్ ఎకానమీకి సంబంధించి చాలా థియరీస్ అనేవి ఉంటాయి. లైక్ కీన్షియన్ థియరీకి మొదలుకొని మీకు చాలా థియరీస్ అనేవి ఉంటాయండి. బట్ ఈ కాంపిటీషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆర్ బిల్ ఇఫ్ యూ కుడ్ కన్సిడర్ దీస్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ పరంగా మార్కెట్ డిమాండ్ అండ్ సప్లైని సో ప్రాపర్గా ఫ్లక్చువేట్ చేయడం కోసం, ప్రాపర్గా ఆ ఫ్లక్చువేషన్కి తగ్గట్టు అనుకరించే విధంగా ఉండాలి. కాబట్టి సో ఈ కాంపిటీషన్ అమెండ్మెంట్ బిల్స్ అనేవి ఫ్రమ్ టైమ్ టు టైం చేంజ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కోసం. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో మీకు ఇలా కూడా అడగొచ్చు, దేర్ మైట్ బి అ ఛాన్స్, అంటే లైక్ ఎసెన్స్ సేమే, క్వశ్చనింగ్ ప్యాటర్న్ అనేది కొద్దిగా చేంజ్ చేసి కాంపిటీషన్ అమెండ్మెంట్ బిల్ కాంపిటీషన్ అమెండ్మెంట్ యాక్ట్గా ఎప్పుడు మారింది, ఏ రోజు మారింది. సో బిల్ ఎప్పుడు యాక్ట్గా మారుతుంది, సో అది లోక్సభ రాజ్యసభ రెండిట్లో పాస్ అయిపోయినా ఎప్పుడైతే ప్రెసిడెంట్ అసెంట్ ఏ రోజైతే సిగ్నేచర్ జరుగుతుందో ఆ రోజు నుంచే మనకి అమల్లోకి అనేది వస్తుంది. కాబట్టి సో ఈవెన్ ఆ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి మీనింగ్ సేమే, బట్ గుర్తుపెట్టుకుంటే అంటే క్వశ్చన్ ఒకవేళ మార్చి అడిగినా కూడా మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం చెప్తున్నాను. సో ఆన్సర్ ఏంటండి అంటే సో April 11th రోజున మనకి ప్రెసిడెంట్ సిగ్నేచర్ అనేది వచ్చింది. కొన్నిసార్లు ఇంకా బాగా ట్రికీ చేయడం కోసం మనకి రాజ్యసభ ఎప్పుడు ఆమోదించింది, లోక్సభ ఎప్పుడు ఆమోదించింది అలాంటివి అనేవి అడుగుతూ ఉంటారు. బట్ మేజర్ ఇంపార్టెంట్లీ మీరు ప్రెసిడెంట్ సిగ్నేచర్ ఎప్పుడు వచ్చింది అది గుర్తుపెట్టుకుంటే ఇట్ విల్ బి మోర్ దాన్ ఇనఫ్. ఓకే, రైట్. నెక్స్ట్, హూ ఈజ్ ద కరెంట్ చైర్మన్ ఆఫ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. సో మీరు చూసుకుంటే యూపీఎస్సీ చైర్మన్ ఎవరు అని అడిగారు సో లాస్ట్ షిఫ్ట్స్లో. సో ఇప్పుడు మనకి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చైర్మన్ ఎవరు అని అడుగుతున్నారు. గిరీష్ చంద్ర ముర్ము గారు అండి, గుర్తుపెట్టుకోండి. వేర్ ఈజ్ నరోరా అటామిక్ పవర్ స్టేషన్ లొకేటెడ్. సో ఆన్సర్ ఏంటండి నరోరా. సో యూపీ ఉత్తరప్రదేశ్లో ఉందన్నమాట, గుర్తుపెట్టుకోండి. సో వెరీ ఇంపార్టెంట్ లొకేషన్స్ మీద కొద్దిగా ఇక్కడ షార్ట్ కట్ ఏం లేదండి. సో అట్లీస్ట్ డైలీ ఒక 5-6 ప్లేసెస్ నేర్చుకుంటే తప్ప వీ కాంట్ సీ బట్ ఎక్కడ ఏది ఉంది అని చెప్పేసి, బికాజ్ అట్ వన్ గో మనం నేర్చుకోలేని ఫ్యాక్ట్స్ అనమాట ఇవన్నీ కూడా. ఆన్ విచ్ ప్లానెట్ డస్ అ డే హ్యావ్ 16 hours. ఓకే, సో మనకి రోజులో 24 hours ఉన్నాయి కదా. సో అలాగా సో ఏ గ్రహంలో ఓన్లీ 16 గంటలు ఉంటాయి ఒక రోజుకి అని చెప్పేసి అడుగుతున్నారనమాట. సో ఆన్సర్ ఇస్ నెప్ట్యూన్ అండి. కొన్నిసార్లు మీకు క్రోనలాజికల్ ఆర్డర్ మీద ఆర్ఎల్స్ మాస్ ఎంత, ఓకే, సో ఏ గ్రహంకి మాస్ ఎక్కువ, ఇలాంటి క్వశ్చన్స్ కూడా మేబీ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో హూ డిటర్మైన్స్ ద స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. సో స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటే ఏంటి అంటే సో జనరలీ మనకి కమర్షియల్ బ్యాంక్స్ ఉంటాయి కదా. సో వాటిలో మనం అంతా కూడా ఈవెన్ బ్యాంక్ డిపాజిట్స్ అవన్నీ చేసినా కానీ అవంతా బ్యాంక్లో పెట్టుకొని అక్కడే ఉంచారు కదా. ఓకే, సో సేఫ్గా పెడుతూ ఉంటారు కదా. సో ఎంతవరకు ఉంచుకోవచ్చు, బట్ బికాజ్ ఫర్ డైలీ ట్రాన్సాక్షన్స్కి కానీ వీక్లీ ట్రాన్సాక్షన్స్కి కానీ ప్రతిదానికి మనకి మళ్ళీ తెచ్చుకోలేం కదా. సో అందువల్ల కొద్దిగా అమౌంట్ అనేది పెట్టుకోవచ్చు కదా బ్యాంక్స్, అది ఎంత పెట్టుకోవచ్చు అనేది చెప్పేది అనేది స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అనమాట. అర్థమైందా? ఈ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియోకి సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఆర్బీఐ చేస్తుంది, బట్ ఆ క్యాష్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఆ కమర్షియల్ బ్యాంక్స్లోనే ఉంటుంది అనమాట. సో అట్ ప్రెజెంట్ మనకి ఎస్ఎల్ఆర్, ఓకే, సో దీన్ని ఏమంటారండి ఎస్ఎల్ఆర్ అంటారు, ఎల్ఎస్ఆర్ కాదండి. సో బ్రహ్మానందం గారి సమ్ ఆఫ్ ద మూవీ దట్ లేచిపోయిన సుబ్బారావు గారు అని సమ్ నిక్ నేమ్ ఉంటుంది కదా, అది కాదు. ఎస్ఎల్ఆర్ వేరు ఎల్ఎస్ఆర్ వేరు అండి. సో ఎస్ఎల్ఆర్ ఏముంటుంది అండి, సో ఇట్ ఈస్ 18% అండి యాజ్ ఆఫ్ అప్ టు, అంటే ఇప్పుడు ప్రజెంట్ కమర్షియల్ బ్యాంక్స్కి ఎస్ఎల్ఆర్ వచ్చేసి మనకి 18% ఉంది. ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగారు అంటే హూ డిటర్మైన్స్, అండ్ జనరలీ ఇలాంటి క్వశ్చన్స్కి మీరు సింపుల్గా చెప్పాలి అంటే ఆర్బీఐ విల్ మేక్ ఎనీ రెగ్యులేషన్ కదా బ్యాంకింగ్కి. సో అలాంటప్పుడు అంటే మీకు ఈవెన్ తెలియదు అన్నప్పుడు కూడా సో ఆప్షన్స్లో ఆర్బీఐ ఉంది అంటే యూ కెన్ గో ఫర్ ఇట్. అంటే ఇన్ 85% ఆఫ్ ద కేసెస్ దట్ ఇట్ విల్ గో రైట్. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి. బికాజ్ ఆ రెపో రేట్ కానీ సో అలాంటివన్నీ కూడా డిసైడ్ చేసేది అంటే లైక్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా డిసైడ్ చేసేది ఆర్బీఐ కాబట్టి. బెయిల్స్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్.
ఓకే, సో క్రికెట్ బాగా ఆడే వాళ్ళకి క్రికెట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తే భలే ఉంటుంది కదా, రైట్. ఓ ఎనీవే, సో ఆన్సర్ ఏంటంటే క్రికెట్. ఓకే, గుర్తుపెట్టుకోండి, రైట్, తెలియని వాళ్ళు. సో వే డస్ వెస్టర్న్ సైక్లోనిక్ డిస్టర్బెన్స్ ఆరిజినేట్? ఓకే, సో ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది అని అడుగుతున్నారు అనమాట. సో వెరీ ఇంపార్టెంట్ అండి, మెడిటరేనియన్ సీలో మనకి వస్తుంది. సో ఆరిజినేట్ అవుతుంది వెస్టర్న్ డిస్టర్బెన్స్ అనేది. బట్ సబ్ ట్రాపికల్ వెస్టర్లీ జెట్ స్ట్రీమ్స్ వల్ల ఓకే అది ఇండియాలో అంటే ఇండియాకి రీచ్ అయ్యి ఇక్కడ మనకి రెయిన్స్ కురవడానికి అది హెల్ప్ అవుతుంది అనమాట. బికాజ్ అక్కడ ఒక లో ప్రెషర్ క్రియేట్ అయ్యి ఓకే సో మన తీర ప్రాంతానికి వచ్చి సో అక్కడ మనకి రెయిన్స్ అనేవి రావడానికి కురవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ క్లైమటాలజీ, గుర్తుపెట్టుకోండి. సో ఈ ఫ్యాక్ట్ అయితే ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి వెన్ యూ డీల్ విత్ క్లైమటాలజీ. ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ యూ డూ నాట్ హ్యావ్ ఎనీ కాన్సెప్చువల్ క్లారిటీ ఓకే సో విల్ గెట్ క్లియర్ దేర్, బికాస్ వీ నో దట్ జెట్ స్ట్రీమ్స్ టాపిక్ కానీ ఓకే సో ఆరల్స్ మీకు మనకి టైప్ అనే క్లైమటాలజీకి సంబంధించి లో ప్రెషర్ ఏరియాస్, హై ప్రెషర్ ఏరియాస్, విండ్ మూమెంట్స్కి సంబంధించి సో ఇలాంటి క్వశ్చన్స్ ఏవైనా కానీ సో దిస్ ఫార్మ్స్ ఆఫ్ బేసిక్ గ్రౌండ్ ఫర్ దెమ్ అనమాట. అంటే సో అవన్నీ మనకి తెలిస్తేనే దెన్ వీ విల్ ఏబుల్ టు నో వై. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాషువల్గా రైన్ వచ్చినప్పుడు కూడా యూ విల్ ఏబుల్ టు టెల్ దట్ ఇది ఎందువల్ల వస్తుంది అనేది మీరు చెప్పగలుగుతారనమాట. ఓకే, వెరీ ఇంపార్టెంట్. అండ్ జనరలీ మనం అంతా కూడా సో ఈ సైక్లోన్ వచ్చినప్పుడు అంతా చెప్పగలం సైక్లోన్ వల్ల వస్తుంది వర్షాలు అని. బట్ ఆ సైక్లోన్ వల్ల వర్షాలు ఎందుకు పడతాయి అనేది కూడా ఇట్ ప్యూర్లీ డిపెండ్స్ మనకి ఓషనోగ్రఫీ, క్లైమటాలజీ ఇవన్నీ చదివినప్పుడు వీ విల్ గెట్ టు నో అనమాట. ఓకే రైట్, ఎనీవే సో ఇక్కడ క్వశ్చన్ విచ్ వాజ్ వెరీ క్లియర్. ఓకే, సో ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది అని అంటే సో ఇట్ వాస్ మెడిటరేనియన్ సీ, గుర్తుపెట్టుకోండి. క్లియర్, రైట్. సో విచ్ రిట్ డస్ ద హై కోర్ట్ ఇష్యూ వెన్ ఇట్ ఫీల్స్ దట్ ద లోవర్ కోర్ట్ ఈస్ ఎక్సీడింగ్ ఇట్స్ జ్యూరిస్డిక్షన్? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అసలు మనకి ఆర్టికల్ 32 ప్రకారం ఓకే సో ఎన్ని రిట్స్ ఉన్నాయండి? సో వీ హ్యావ్ 5 రిట్స్, రైట్. సో వాట్ ఆర్ దోస్? కో వారెంట్, ప్రొహిబిషన్, మాండమస్, సెరిషరీ అండ్ హెబియస్ కార్పస్. వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఎవరైనా పోలీస్ పర్సన్ వచ్చేసి మనల్ని అరెస్ట్ చేశారనుకో ఓకే సో మనల్ని అర్జెంటుగా కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి, అవునా? సో కోర్టులో ప్రొడ్యూస్ చేసుకుంటే తన ఇష్టానికి మనకి ఏదైనా చేశాడంటే ఓకే సో అవ్వదు కదా. సో ఈవెన్ ద మూవీ కాల్డ్ వాట్ సో జై భీమ్, ఎస్. ఓకే, సో యూ విల్ నో ఓకే సో హౌ పవర్ఫుల్ దీస్ రిట్స్ వర్ అని. ఓకే, సో ఎనీవే హెబియస్ కార్పస్ మీద చేశారండి. ఈవెన్ ప్రొహిబిషన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రిట్. ఎందుకంటే ఇప్పుడు చూడండి సో సబార్డినేట్ కోర్ట్స్ అనేవి తన పరిధిలో లేని చట్టాలు అంశాల మీద కూడా చట్టాలు జడ్జిమెంట్స్ పాస్ చేస్తుంది అనుకోండి ఓకే అది ఎంత ప్రమాదం కదా. సో అందువల్ల సో మనకి హయ్యర్ కోర్ట్స్ వీ నో దట్ ఓకే సో వీ హ్యావ్ అ చైన్ ఓకే సో సుప్రీం కోర్ట్ ఓకే హై కోర్ట్ దిస్ ద హైయెస్ట్ జ్యుడిషియల్ ఓకే సో ఆర్డర్ కదా. సో సబార్డినేట్ కోర్ట్స్ ఓకే సో వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ సబార్డినేట్ కోర్ట్స్లో ఇలాంటి జరుగుతుంది అంటే ఓకే సో హైకోర్ట్ కెన్ యూజ్ దిస్ రిట్. ఓకే, సో ఒకవేళ హైకోర్టులో జరుగుతుంది అంటే సబార్డినేట్ కోర్ట్స్ కెన్ యూజ్ దిస్ రిట్ అనమాట. సో వెరీ 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 ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ రిట్ జ్యూరిస్డిక్షన్ పవర్ అనేది సుప్రీం కోర్టుకి ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ మీద మాత్రమే ఉంటుంది. ఓకే, అదే హైకోర్టుకి చూసుకుంటే మీకు అన్ని ఏరియాస్ మీద ఓకే సో ఈ రిట్ జ్యూరిస్డిక్షన్ పవర్ అనేది రేదర్ దాన్ సుప్రీం కోర్ట్ హైకోర్టుకి వైడర్గా ఉంటుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 32 ఓకే సో కాల్డ్ యాజ్ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి కీ టర్మినాలజీస్ బికాస్ ఇది క్లాస్ కాదు కదా సో రైట్ బిఫోర్ ద ఎగ్జామినేషన్స్ ఆల్ కీ థింగ్స్ దట్ వీ హ్యావ్ టు రిమెంబర్. ఓకే రైట్, సో వాట్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ప్లీనీస్ ఒరిజినల్ వర్క్ ద న్యాచురల్ హిస్టరీ? సో ఆన్సర్ ఏంటంటే ఏ లాంగ్వేజ్లో రాశాడు అని చెప్పేసి. సో కొన్నిసార్లు మనము ఓన్లీ బుక్స్ అండ్ ఆథర్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం, ఈవెన్ ఏ లాంగ్వేజ్లో రాశాడు అనేది కూడా మనకి ఇంపార్టెంట్. సో గుర్తుపెట్టుకోండి. సో ఓకే సో ఈ ప్లీనీస్ యొక్క న్యాచురల్ హిస్టరీ రిటన్ ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ లాటిన్, గుర్తుపెట్టుకోండి. సో బై వాట్ నేమ్ ఈజ్ మకర సంక్రాంతి నోన్ ఇన్ గుజరాతీ? ఏ పేరుతో గుజరాతీ ఓకే గుజరాత్లో మకర సంక్రాంతిని పిలుస్తారు అని అడుగుతున్నాడు. ఓకే సో ఆన్సర్ ఏంటండి అంటే ఉత్తరయానం. ఓకే సో ఎనీవే చాలా జాయ్ఫుల్ ఫెస్టివల్ కదా అండి. సో అంటే చాలా బాగా ఎవ్రీ సెక్షన్ ఆఫ్ ద పీపుల్ అంటే పెద్దవాళ్ళు కానీ జనరలీ ఇప్పుడు ఇఫ్ యూ కుడ్ సీ దివాళీ అనేది జనరలీ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. దసరా చూసుకుంటే ఆల్మోస్ట్ కొద్దిగా లేడీస్ కానీ ఆర్ యంగ్ పీపుల్ ఆర్ ఓల్డ్ ఏజ్ పీపుల్, బికాస్ దసరా సెలవులు అంటే సెలవులు
సెలవులనే పిల్లలు ఆనందపడతారు తప్ప పండగ వల్ల కాదు అనమాట. అంటే పండగ తెలిస్తే పండగ వల్ల కూడా. బట్ ఎనీవే సంక్రాంతి ఈజ్ అ జాయ్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ బికాజ్ అందరు కలుస్తారు. ఓకే, సో లాంగ్ వెకేషన్ ఉంటుంది అండ్ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మీట్ అవుతాము. అంటే జనరలీ పెళ్ళి అయిపోయిన వాళ్ళు జనరలీ అంటే ఎవ్రీడే చూసుకోము కదా ఫ్యామిలీలో. సో పెళ్ళి అయిపోయి వేరే ఫ్యామిలీలోకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా వస్తారు. సో ఇట్స్ జాయ్ఫుల్ ఫెస్టివల్. అందరూ కలిసి అసలు చెప్పాలి అంటే అందరూ కలిసి ఉండడమే ఫెస్టివల్ ఒక రకంగా. ఓకే, సో అండ్ ఇంకా అంటే ఒక పండగ వాతావరణంలో దట్టు కొద్దిగా ఈ కొత్త అల్లుళ్ళు వచ్చి అలుగుతారు. ఐ మీన్ అంటే మాకు ఇది కావాలి అది కావాలని పెట్టి చేయడము. ఓకే, సో వీళ్ళు వచ్చారని చెప్పేసి వీళ్ళు హడావిడిగా అన్ని పిండి వంటలు అవన్నీ చేసి పెట్టడము. ఓకే, సో అండ్ ఇలా బట్ చాలామంది ఇంకా లైక్ పెళ్ళి కాని వాళ్ళందరూ కూడా పట్టు పరికిణీలు అవన్నీ వేసుకొని చాలా నీట్గా ముద్దుగా రెడీ అవ్వడము ఇలా అంతా ఉంటుంది. ఓకే, సో అండ్ చిన్న పిల్లలు లైక్ పతంగ్ ఫెస్టివల్స్ ఉంటాయి. సో దే సెలబ్రేట్ అ లాట్. ఎనీవే ఇట్స్ అ వెరీ గుడ్ ఫెస్టివల్ అండి. ఫర్ మై సెల్ఫ్ అయితే నాకు చాలా బాగా నచ్చే ఫెస్టివల్ అనమాట అది. ఓకే, సో ఎనీవే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి, ఏ స్టేట్లో ఏమని పిలుస్తారు. నాట్ జస్ట్ ఇన్ గుజరాత్ అండి. సో ఒరిస్సాలో ఏమని పిలుస్తారు, కేరళలో ఏమని పిలుస్తారు, తమిళనాడులో ఏమని పిలుస్తారు, అండ్ ఎన్ని డేస్ లెట్స్ సే మనం జనరలీ 3 days సెలబ్రేట్ చేసుకుంటాం కామన్గా. కొన్ని ప్లేసెస్లో ఈవెన్ 4th day ఆల్సో సెలబ్రేటెడ్ అనమాట. సో అలాగా గుర్తుపెట్టుకోండి. సో ఎక్కడ 3 days సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఎక్కడ 4 days సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఇదంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఓకే, గుర్తుపెట్టుకోండి బికాస్ దిస్ మోస్ట్ సెలబ్రేటెడ్ ఫెస్టివల్ కదా. సో ఖచ్చితంగా అడిగే క్వశ్చన్ కాబట్టి గుర్తుపెట్టుకోండి. విచ్ ఈస్ ద లార్జెస్ట్ ఏరియా వైజ్ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ. ఏరియా వైజ్ ఏంటి అని అడుగుతున్నారండి. సో ఏరియా వైజ్ చూసుకుంటే మనకి సో లదాఖ్ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ. ఓకే, సో ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోండి. సో ఇదేంటి అని అంటే సో దిస్ ఇస్ లార్జెస్ట్ అండి, వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి లార్జెస్ట్ స్మాలెస్ట్ రెండు ఇస్తున్నాను ఏరియా వైజ్. అండ్ ఒకవేళ చూసుకుంటే మీకు ఓకే, సో మీకు పాపులేషన్ బేస్ మీద కూడా కొన్నిసార్లు అడిగే ఛాన్స్ ఉంటుంది అండ్ ఎలక్టోరల్ బేస్ మీద అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అది చూసుకుంటే మీకు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ మనకి ఆప్షన్లో ఉంటే దట్ యూ కుడ్ మార్క్ దట్ యాజ్ అన్ ఆన్సర్ అనమాట. ఓకే, సో విచ్ ఇస్ ద లార్జెస్ట్ అంటే మీరు ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. ఐ మీన్ లార్జెస్ట్ అని కానీ మీకు ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్. ఓకే, సో అండ్ మోస్ట్లీ ఈ సూపర్లేటర్స్ మీదే జనరలీ క్వశ్చన్స్ అనేవి వస్తాయండి, అంటే కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి. అండ్ ఒకవేళ డీలిమిటేషన్ కమిషన్ మీద మళ్ళీ మనకి ఇలాంటి ఫ్లక్చువేషన్స్ అనేవి వచ్చినప్పుడు కూడా కరెంట్గా మనకి అది లార్జెస్ట్ ఉందా లేదా, కరెంట్ అది స్మాలెస్ట్ ఉందా లేదా, అది కూడా మనం చూసుకోవాలన్నమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, రైట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. సో లార్జెస్ట్ ఏరియా వైజ్ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ బోత్ గుర్తుపెట్టుకోండి, లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్. సో మాండో ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్. ఓకే, సో ఏ స్టేట్లో చేసుకుంటారు ఈ సెలబ్రేట్ చేసుకుంటారు అంటే సో ఆన్సర్ వాస్ గోవా. గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. వెళ్ళారండి గోవాకి. ఓకే, సో ఇప్పటి వరకు హౌ మెనీ ఆర్ దేర్ ఇన్ ద బాస్కెట్బాల్, ఎంతమంది ఆడతారు బాస్కెట్బాల్ని అని అడుగుతున్నారు. సో ఆన్సర్ ఇస్ 5 అండి, 5 ఆడే ఆట అనమాట. ఓకే, సో వెన్ వాజ్ హిందీ అడాప్టెడ్ యాజ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా? 14 September 1949. సో డైరెక్ట్ క్వశ్చన్ అండి. సో ఎప్పుడు అఫీషియల్ అండ్ అఫీషియల్ లాంగ్వేజ్కి సంబంధించి లాట్ ఆఫ్ కాంట్రవర్సీ విచ్ వాజ్ దేర్ డ్యూరింగ్ పండిట్ నెహ్రూ గారు. ఓకే, సో బికాస్ సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ మీద సౌత్ ఇండియన్ లాంగ్వేజ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, లైక్ తమిళ్ షుడ్ హ్యావ్ టు బీ యాక్సెప్టెడ్ అని చెప్పేసి ఒక వాదం అనేది ఈవెన్ ఇప్పటికీ కూడా ఉంది. సో ఈవెన్ టిల్ నౌ ఈవెన్ సమ్ ఆఫ్ ద సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ ఎక్స్క్లూజివ్లీ యూ కెన్ సే దట్ కర్ణాటక కానీ, ఓకే, సో మహారాష్ట్ర కానీ, ఈవెన్ ఆంధ్రప్రదేశ్ కానీ, సో సెకండ్ లాంగ్వేజ్గా సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అనేవి, అదే సౌత్ ఇండియన్ స్టేట్స్ అనేవి సెకండ్ లాంగ్వేజ్గా హిందీని పెట్టుకోవాలి. అండ్ నార్త్ ఇండియన్ వాళ్ళు సో ఈ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ పెట్టుకోవాలి అని చెప్పేసి చాలా వరకు మనకి ఒప్పందాలు అనేవి జరిగినప్పటికీ కూడా ఇట్ వాజ్ నాట్ ఇన్ ఫుల్ ఇంప్లిమెంటేషన్ టిల్ నౌ. ఓకే, సో ఈ లాంగ్వేజ్ డిస్ప్యూట్స్ అనేవి చిన్న విషయాలు కాదండి. సో లాట్ ఆఫ్ కాంట్రవర్సీస్ లీడ్ చేస్తూ ఉంటాయి. సో మనకి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఎనీవే హిందీ మనకి అఫీషియల్గా మనకి యాక్సెప్ట్ చేస్తున్న డేట్ ఏంటి అని అడుగుతున్నారు. సో 14 September 1949 గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్.
సో హూ ఇస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ పుదుచ్చేరి? ఓకే, సో ఆబ్వియస్లీ ఈ చీఫ్ మినిస్టర్స్ అండ్ ఆర్బీఐస్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారండి. బెటర్ మేక్ అ టేబుల్ అండ్ రిమెంబర్, గుర్తుపెట్టుకోండి. సో ఓకే, సో 2023కి సంబంధించి పుదుచ్చేరికి ఎన్ రంగస్వామి. ఓకే, ఎంత బాగా అవుతున్నారు కదా. వాట్ ఈస్ ద మినిమం డ్యూరేషన్ ఇన్ బిట్వీన్ 2 sessions ఆఫ్ ద పార్లమెంట్? ఓకే, సో ఇట్ వాజ్ ఆల్రెడీ బీన్ డిస్కస్డ్ అండి. సో ఎనీవే ఓకే, సో ఆన్సర్ ఏంటని అంటే నాట్ మోర్ దాన్ 6 months అండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నాట్ మోర్ దాన్ 6 months గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో మనకి ఎన్ని సెషన్స్ ఉంటాయండి చెప్పండి? 3 sessions కదా. బడ్జెట్ సెషన్, వింటర్ సెషన్ అండ్ మాన్సూన్ సెషన్. ఓకే, క్లియర్, రైట్. బడ్జెట్ సెషన్ మనకి ఆబ్వియస్లీ సో ఫిబ్రవరి, మార్చ్, జనవరి, ఫిబ్రవరి ఆ టైంలోనే మనకి ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో బై విచ్ నేమ్ బర్మా వాజ్ నోన్ టు ద పీపుల్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా? అంటే బర్మా ఇది వరకు ఎప్పుడు ఏవని పిలిచేవాళ్ళు అని అంటే, సో వీ నో దట్ ఆప్షన్స్ చూస్తే మీరు మార్క్ చేయగలరు, బట్ ఎనీవే తెలియకపోతే గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. సో సువర్ణ భూమి. సో స్పీకర్స్ ఓట్ ఇన్ ద లోక్సభ కాల్డ్ as. ఓకే, సో ఏమని పిలుస్తారు స్పీకర్ ఓట్ని? ఓకే, వెరీ ఇంపార్టెంట్ అండి, కాస్టింగ్ ఓట్. సో జనరలీ మనకి కాంట్రవర్సీ ఉంటుంది అనమాట. సో స్పీకర్ లెట్స్ సే రిమూవల్ ఆఫ్ ద స్పీకర్లో కూడా స్పీకర్ ఓట్ చేయొచ్చా అని చెప్పేసి, బికాస్ స్పీకర్ ఈజ్ ఆల్సో అ మెంబర్ ఆఫ్ ద అసెంబ్లీ ఉంటారు కాబట్టి. సో స్పీకర్ రిమూవల్లో స్పీకర్ ఓట్ ఉండొచ్చా అని చెప్పేసి. ఓకే, సో జనరలీ అలాంటి ఎప్పుడైనా టై అయినప్పుడు స్పీకర్ ఓట్ ఆల్సో విల్ బీ కన్సిడర్డ్ అనమాట. ఓకే, సో అలాంటి టైంలో మనం ఏం చేయలేం, బట్ ఎనీవే సో అలా స్పీకర్ ఓట్ని జనరల్గా మనం ఏమంటాము అంటే సో కాస్టింగ్ ఓట్ అని పిలుస్తాం, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఓన్లీ దీస్ ఆర్ ద క్వశ్చన్స్ అండి. అండ్ ఐ జస్ట్ వాంట్ టు అప్డేట్ యూ, అంటే రిమైండ్ యూ ఒక ఇంపార్టెంట్ విషయానికి సంబంధించి. ఎస్ఎస్సి సీజీఎల్ నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది, యాజ్ వీ ఆల్రెడీ నో. ఐ మీన్ సిహెచ్ఎస్ఎల్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఇప్పుడైతే ఎగ్జామ్ రాయండి. సో అండ్ అప్కమింగ్ ఎగ్జామినేషన్ వుడ్ బి సిజిఎల్ కాబట్టి, అండ్ దట్ టు పోస్ట్ అనే చాలా ఎక్కువ నంబర్ పోస్టులు అనేవి తీస్తున్నారు కాబట్టి. సో వీ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్, అంటే ఎగ్జామినేషన్ సిలబస్ని ఫస్ట్ ఐల్ మేక్ ఫుల్లీ డీటెయిల్ వీడియో దట్ వాట్ ఈస్ ద సిలబస్ ఎవ్రీథింగ్ అంతా. దెన్ ఆ సిలబస్ అంతా A to Z జనరల్ అవేర్నెస్ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నానండి. అంటే లైక్ కంప్లీట్గా ఓన్లీ ఈ జిఎస్ పోర్షన్కి సంబంధించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు. ఓకే, సో దానికి A to Z అంతా కూడా అట్లీస్ట్ బేసిక్ టాపిక్స్ అన్నీ కూడా మీకు కవర్ అయ్యేలాగా ఎవ్రీడే సెషన్స్ అనేవి మనం పెట్టుకుందామండి. లెట్స్ సే ఇప్పుడు మన హిస్టరీ చూసుకుందాం. హిస్టరీ ఆల్మోస్ట్ మీరు చూసుకుంటే ఈ బుక్స్ అన్నీ చదివేసి అంటే లైక్ ప్రాపర్ టెస్ట్ సిరీస్ ఇవన్నీ తీసుకొని సో చాలా అట్లీస్ట్ ఒక 15-20 days దానిపైన ఇన్వెస్ట్ చేసి అంటే అలా చేసేసి సో మిగిలిన సబ్జెక్ట్స్కి టైం సరిపోక ఇలా అంతా సతమతం అవుతూ ఉంటారు జనరలీ. ఓకే, సో ఐ హ్యావ్ సీన్ సో మెనీ స్టూడెంట్స్ హూ ఆర్ యాక్చువల్లీ బీన్ సఫరింగ్ ఫ్రమ్ దిస్. సో అలా కాకుండా ఒక రైట్ ట్రాక్లో ఒక ప్రాపర్ స్ట్రాటజీతో ఏ టాపిక్స్ మీద అంటే జనరల్గా హిస్టరీ అంటే ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ టు కవర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ అండి, బికాస్ హిస్టరీ ఈజ్ అన్ ఓషన్, పాలిటీ ఈజ్ అన్ ఓషన్. పాలిటీ అట్లీస్ట్ కాన్స్టిట్యూషన్ వాటి గురించి తెలుసుకుంటే సరిపోతుంది. Okay, so economy is an ocean. So geography is very, very important because the terminologies and everything that you need to get fully proper awareness. So ఇలాంటివన్నిటికి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఎన్వైర్న్మెంట్ కానీ సో ఇలా మేజర్ ఏరియాస్ అనేవి ఇప్పుడు లెట్స్ సే ఐమ్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ హిస్టరీ. హిస్టరీలో చూసుకుంటే మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీద అడిగేటటువంటి క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయండి? సో ఆల్మోస్ట్ ఒక 2-3 అనేవి ఉంటాయి. ఓకే, సో వేదిక్లో చూసుకుంటే మనకి వీ కెన్ ఎక్స్పెక్ట్ అ క్వశ్చన్, సమ్ టైమ్స్ రాకపోవచ్చు కూడా. ఓకే, సో ఇఫ్ యూ కుడ్ కన్సిడర్ దట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దాని మీద ఒక 2 క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వచ్చాయి అనుకుందాం. దెన్ మౌర్యాస్ మీద, అండ్ మౌర్యాస్ కూడా మౌర్యాస్ మీద బికాస్ దిస్ ఫస్ట్ ఎంపైర్ బ్యాటిల్ కాబట్టి అంటే లైక్ ఫస్ట్ సిస్టమాటిక్ ఎంపైర్ కాబట్టి సో ఖచ్చితంగా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అలాంటివి కూడా మౌర్యాస్ అనగానే మనకి ఫౌండర్ నుంచి లాస్ట్ కింగ్ వరకు మొత్తం చదవాలా? ఓకే, సో అంటే అంత అవసరం లేదు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే లాస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూసి అండ్ అప్కమింగ్ అంటే జనరల్గా ఈ మిగిలిన ఎగ్జామినేషన్స్ అన్నీ కంపేర్ చేసుకొని ఏ ఏరియాస్ మీద ఫోకస్ చేయాలి, ఏవి వదిలేయాలి, సో ఇలాంటివన్నిటిని దృష్టిలో పెట్టుకొని సో ఎవ్రీ డే కొన్ని సెషన్స్ అనేవి మనం మ్యాక్సిమం ఒక
2 hours అనేవి మీరు అట్లీస్ట్ ఈ ఇలాంటి దానిపైన పెట్టండి. సో మిగిలిన డే అంతా కూడా మీకు చెప్పినప్పటికీ కూడా ఈవెన్ ఐ విల్ మేక్ యూ టు ఆర్గనైజ్ ఆల్సో, లైక్ ఆర్గనైజ్గా మీరు ఎలా చదవాలి అనేది కూడా నేను చెప్తానండి. అండ్ వీ విల్ మేక్ ష్యూర్ దట్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇన్పుట్ అనేది కూడా మేము ప్రొవైడ్ చేస్తాము మీకు. సో ఎవ్రీ వన్ నేను కైండ్గా హార్ట్ఫుల్గా మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, సో మేక్ ష్యూర్ దట్ యూ హ్యావ్ టు ఫాలో ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫస్ట్ మీరు, బికాజ్ ఎనీవే మీరు డైలీ ఈ సోషల్ మీడియాలో కానీ, సో ఇదంతా కూడా టైం అనేది మీకు తెలియకుండానే పోతూ ఉంటుంది జనరల్గా. ఓకే, సో రైట్ బిఫోర్ ఎగ్జామినేషన్, సో ఎందుకంటే కొద్దిగా టైం మాత్రమే ఉంది కాబట్టి, సో ఈ టైంని మీరు ప్రాపర్గా యూజ్ చేసుకుంటే మీరు ఖచ్చితంగా సో సెలెక్షన్ అయ్యే ఛాన్స్ అనేది చాలా హైగా ఉంటుందండి. సో బట్ మేక్ ష్యూర్ దట్ ఒక రైట్ అండ్ ప్రాపర్ స్ట్రాటజీని మేక్ చేసుకొని ఆ వేలో వెళ్ళడానికి, అండ్ ఆ డేలో ఆ రోజు పెట్టుకునేటువంటి టార్గెట్స్కి లిమిట్ ఐ మీన్ రీచ్ అయ్యేలాగా సో మనం పెట్టుకుంటే వెరీ 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 ఇంపార్టెంట్. సో యూ విల్ గెట్ రిజల్ట్స్ ఆల్సో. ఓకే, సో ఇంపార్టెంట్ ఏరియాస్, చాలా మేజర్ ఇంపార్టెంట్ ఏరియాస్ విత్ రెస్పెక్ట్ టు జనరల్ స్టడీస్ అంతా కూడా మనం కవర్ చేద్దాము. సో మీరు జస్ట్ టెల్ మీ దట్ వెదర్ యూ వాంట్ టు గివ్ ఆ కాన్సెప్ట్ వైజ్ మీకు కావాలా, ఆర్ ఎల్స్ మీకు జనరల్ ఐ మీన్ క్వశ్చన్స్ వైజ్ మీకు, అంటే లెట్స్ సే ఒక ఇంపార్టెంట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి ఒక క్వశ్చన్ తీసుకొని దాని టాపిక్ అంతా ఎలాబరేట్ చేయడం అలాగా బెటర్గా ఉంటుందా? సో జస్ట్ టెల్ మీ దాట్. ఓకే, అండ్ ఫీల్ ఫ్రీ అండి, వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్. ఓకే, సో యాజ్ అ ఫ్రెండ్లీగా మీకు చెప్తున్నాను. సో కామెంట్ సెక్షన్ ఈస్ వెరీ ఓపెన్ టు యూ. సో మీకు ఏమనిపించినా కానీ మీకు చెప్పొచ్చు అండి. ఐవ్ సీన్ సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి మెరిట్ లిస్ట్ తీస్తారా అని చెప్పేసి అడిగారు. సో సిహెచ్ఎస్ఎల్ ఇస్ అ 2 tier ఎగ్జామినేషన్ కదండి, ఖచ్చితంగా మనకి లిస్ట్ అయితే అవుట్ చేస్తారు. సో దాన్ని బట్టి ఈవెన్ Tier 2కి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది, చూసుకోండి. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. అండ్ ఐ ప్రామిస్ యూ every time when I was starting my session, so I will see the ప్రీవియస్ డే కామెంట్ సెషన్ చూస్తానండి. సో ఓకే, సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ అక్కడ మీరు అడగొచ్చు. ఓకే, బట్ కొన్నిసార్లు మా ఫ్రెండ్ నన్ను బ్లాక్ చేసిందండి వాట్సాప్లో, కొద్దిగా హెల్ప్ చేయండి, ఇలాంటివి పర్సనల్ డౌట్స్ కానీ, ఆల్రెడీ నాకు 10,000 అప్పు ఉందండి కొంచెం తీర్చిపెట్టండి, ఇలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, అవి కాకుండా మీ ప్రాబ్లమ్స్ విత్ రెస్పెక్ట్ టు స్టడీ, నాకు ఈ టాపిక్ అర్థం కావట్లేదండి, దాని మీద వీడియో చేయండి, ఆర్ ఎల్స్ నాకు ఈ టాపిక్ చాలా కష్టంగా ఉందండి, సో దీనికి సంబంధించి ఏమైనా ట్రిక్స్ చెప్పండి, టిప్స్ చెప్పండి, ఆర్ ఎల్స్ మ్యాపింగ్ నాకు చాలా కష్టంగా ఉందండి, మ్యాప్స్ నేను గుర్తుపెట్టుకోలేకపోతున్నానండి, సో అలాంటివి నేను ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోగలనో చెప్పండి, ఆర్ ఎల్స్ ఇంపార్టెంట్ ఏరియాస్ని నేను అండర్లైన్ చేయలేకపోతున్నాను, నేను బల్క్ మెటీరియల్ చదువుతున్నాను కానీ నేను ఆర్ ఎల్స్ నాకు కాన్సెప్ట్ ఉంది, నేను ఎగ్జామ్లో ఎంసీక్యూస్ సాల్వ్ చేయలేకపోతున్నాను, నెగిటివ్స్ ఎక్కువ పెట్టేస్తున్నాను. సో ఇలాంటివి ఏవైనా కానీ సో ఫీల్ ఫ్రీ అండి, ఫీల్ వెరీ ఫ్రీ టు షేర్ విత్ అస్, సో దట్ మీకు అవసరమైన రీతిలోనే మేము వీడియోస్ చేసే ఛాన్స్ అనేది మాకు ఉంటుందన్నమాట. ఎనీవే కరెంట్ అఫైర్స్ కూడా వి విల్ అప్డేట్ అండి, బికాస్ రైట్ బిఫోర్ ద ఎగ్జామినేషన్ మీకు ఒక కుండపోతలాగా మీకు ఇచ్చేసే కంటే సో కొద్దిగా అట్లీస్ట్ మంత్లీ వీక్లీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి మీరు నేర్చుకుంటే సో మీకు కూడా సింప్లిఫై అవుతుంది కాబట్టి వీఆర్ ఇనిషియేటింగ్ దట్ ఆల్సో. ఓకే, సో మీకు ఎలా కావాలి, ఓకే, సో మీరు ఎలా చెప్తే కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు, ఇవన్నీ కూడా ఐఎమ్ ఓపెన్లీ ఆస్కింగ్ అండి. సో ప్లీజ్ డూ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకే, సో నేనేం అనుకోను. అండ్ మీకు ఇంకా ఏమైనా సలహాలు సూచనలు అలాంటివి కూడా ఏమైనా ఇవ్వాలనుకున్నా కానీ ఫీల్ వెరీ ఫ్రీ అండి. ఓకేనా, రైట్. సో ఫ్రీ అంటే నేను చెప్పాను కదా, సో అప్పులు ఇలాంటివి పర్సనల్ గొడవలు అలాంటివి అయితే చెప్పదండి, సో మిగిలినవి ఏవైనా షేర్ చేసుకోవచ్చు. ఓకేనా, రైట్. ఎనీవే, సో iRise is all there. Okay, so even I am there with you all the time. Okay, so to support you in the examination especially. Okay, anyway, all the best andi. So upcoming sessions ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరూ కూడా బాగా మంచిగా ప్రిపేర్ అవ్వండి, కాన్ఫిడెంట్గా ఉండండి, be very confident and clear ga undandi examination. You will rock the examination. Okay, right. This is all for the day. Thank you so much. Have a wonderful day ahead. Okay, right.